అంటే ఒక సామాన్యమైన యువకుడు. నాకు ఇంకో డౌటు, మీరు యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. ఆ రోజుల్లో అందరూ చాలామంది కొత్త కుర్రాళ్ళు సినిమాల్లోకి వచ్చారు, మిమ్మల్ని ఎవరు అడగలేదా? అంటే ఫస్ట్ ఇనీషియల్గా నాకు బిఫోర్ రైటర్ అవ్వటానికి ముందు నాకు వచ్చిన అవకాశం యాక్టింగ్. అవునా? బట్ ప్రతిదీ తల మీద రాసుంటే రాత మనం అది అవుతాం అనటానికి ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. చిన్ని కృష్ణ గారి దగ్గర రోజు ఇబ్బంది పడుతూ నిలబడుతుంటే నేను ఆయన ఇబ్బంది పెడుతూ ఓ రోజు ఒకళ్ళని పిలిచి వీడిని రాఘవేంద్రరావు గారి దగ్గర తీసుకెళ్ళి ఆ గంగోత్రిలో వేషం చెప్పండి వీడికి అన్నారు. ఎవరెవరు? చిన్ని కృష్ణ గారు. చిన్ని కృష్ణ గారు. ఓకే. గంగోత్రి సినిమా షూటింగ్కి వెళ్ళబోతుంది. ఓకే. ఇది తీసుకెళ్ళి రాఘవేంద్రరావు గారికి తీసుకెళ్ళండి. ఇప్పుడున్న సినిమాక్స్ అప్పుడు ఆర్కే ఒక స్టూడియో లోపల ఒక హట్ లాగా ఉండేది. ఉండేది, ఆయనకు ఒక షెడ్ ఉండేది, ఏసీ గీసీ. అవును. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరు వచ్చాం అప్పుడు హైదరాబాద్కి. కిరణ్ గారని ఒక రైటర్ మా ఇద్దరిని తీసుకెళ్తున్నారు, చిన్ని కృష్ణ గారికి దగ్గర ఉన్న ఒక రైటర్. వెళ్తుంటే దిగాం, రాఘవేంద్ర గారిని ఫస్ట్ టైం చూస్తాను. అప్పటిదాకా స్వాతిలోనో ఎక్కడో కాంట్రవర్సీలోనో ఎక్కడో గరణామూడి సెలబ్రేషన్లో కనబడే రాఘవేంద్రరావు గారిని లైవ్లో చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో చూశాను, చిన్ని చెప్పాడు నీ గురించేనమ్మా అన్నాడు. ఇలా ఇలా చూశారు, ఎవరన్నా బెల్ కొట్టారు, వాడు వచ్చాడు. కొలతలు అవి తీసుకోండి, ఈ అబ్బాయికి వేషం ఇచ్చేసాను చిన్ని చెప్పాడు కదా. 4 ఫ్రెండ్స్లో ఈ అబ్బాయికి 4 రోజుల్లో రాజమండ్రి వెళ్ళాలి అంటారు. అంత ఆనందమే నాకు. నిజమా? మన సినిమాలో కనబడబోతున్నావా? అల్లు అర్జున్ హీరో వస్తున్నాడంట, అల్లు అరవింద్ గారు అబ్బాయి అంటే అతను ఎలా ఉంటాడో మనకు తెలియదు. అమ్మ కూడా ఈ ప్రాసెస్లో చిరంజీవి గారిని చూసేస్తావా? మన షూటింగ్కి వస్తాడా, ఆడియో ఫంక్షన్ మనం కూడా యాక్టర్స్లో కూర్చొని ఉంటావా? ఎంత విజువల్స్ వెళ్తున్నాయి. ఇక అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి ల్యాండ్లైన్ ఇచ్చి మా అమ్మ ఫోన్ చేయాలి, నీ కొడుకు లట్టుడయ్యాడు అని చెప్పాలి. మనం లట్టుడు అంటే ఏంటి, సపోర్టింగ్ వేషాలు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనుకోం కదా. కదా మరి మనం కూడా 2 పేజీలు డైలాగ్ ఇస్తారు, మనం కూడా తొడగొట్టి రే ఆగరా లేదో అరుస్తాం, లేదా లవ్ సీన్ వస్తుంది, లేదా మన మీద ఒక పాట ఉంటుంది, ఇన్ని ఉంటాయి కదా. ఇమ్మెచ్యూరిస్ట్ బ్యాచ్. అవును అవును. సో ఉంటే ఒక పావు గంటకి ఒక టైలర్ డ్రైవర్ వచ్చి కొలతలు తెస్తున్నారు. ఈ కొలత అనేది నా జీవితాన్ని మార్చింది, కొలతలు మార్చింది, ఫ్యూచర్ కొలతల్ని. వాడు షోల్డర్ దగ్గర పెట్టాడు బాగానే ఉంది, ఇది పెట్టాడు బాగానే ఉంది, ఇది పెట్టాడు బాగానే ఉంది, ఇక్కడికి వచ్చి నిక్కర్ దగ్గర ఆగాడు. నేను ఇలా చూస్తూ ఎందుకన్నా నడువు అంటాడు, మళ్ళీ నిక్కర్ అంటాడు. రాసుకుంటున్నారు. సార్ ఏంటి సార్ నిక్కర్ సైజ్ అయ్యా అన్నారు. నిక్కర్ ఏంటి సార్ అంట. అల్లు అర్జున్ గారు నిక్కర్లో ఉంటాడు, ఆయన ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ యంగ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ, అది కుర్రోడు స్కూల్ పిల్లోడు నిక్కర్లతో ఉండాలి అన్నాడు. గుండె పటా పంచలు. ఎందుకంటే నేను 4th క్లాస్ నుంచి ప్యాంట్ వేసాను మా స్కూల్లో. ఓకే. నిక్కరే తెలియదు అసలు. నిక్కర్ అంటే అసలు చాలా ఇన్సల్ట్ మనకి. ఓకే. చిన్నతనం. ఎందుకంటే చాలా యాక్టివ్ మన స్కూల్లోనే చిన్న గ్రూపులు గీపులు, బైక్ చేజులు, గొడవలు, గోడలతో కొట్టాలి, తరకాయ కొట్టలు, ఈ బ్యాచ్ అల్లరంతా చూసి వచ్చినాను నేను. ఓకే. ఇప్పుడు వెళ్తే నా ఫ్రెండ్స్ అడుగు దొబ్బుతారు నన్ను, నిక్కర్ వేసాడరా బాబీగాడు అంటారు. నేను ఇంకా నిక్కర్ అయినా ప్యాంట్ బాబీగాడు, నిక్కర్ బాబీగాడు, పైగా అసలు ఎక్కి దొబ్బుతారు మనల్ని. ఆ కిండలు నేను భరించలేటం. వెంటనే గుండె బయలుపోయింది. మెల్లగా ప్యాంట్ అల్లు అర్జున్ హీరో అతనే నిక్కరయ్యా అంటాడు ఆడు. సరే సరే సార్ అన్న పేరు రాసుకున్నారు, ఊరు అడ్రస్, సినిమా మొత్తానికి వెళ్ళిపో 5,000 ఎంతో ఇస్తామని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇవేమి వినపట్లే నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్ని కృష్ణ గారి ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ విజువల్స్. గుంటూరులో ఫస్ట్ డే వీళ్ళు వెళ్ళనీకుండా ఎలా ఆపాలి ఫ్రెండ్స్ని, వీళ్ళు చూడకుండా ఎన్ని రోజులు ఆపుతాను. పైగా నేను ప్రేమించాను ఒక అమ్మాయిని, అనూష చూసేస్తుంది స్క్రీన్ మీద లెక్కర వెళ్ళి, ఈ పొల్లగాడ నువ్వు ప్రేమించింది వాళ్ళ పేరెంట్స్ అంటారు. అవన్నీ వింటే నాకు చాలా డ్యామేజ్ కొట్టింది. వెంటనే చిల్లికేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చాలా హ్యాపీగా, ఎరా హ్యాపీయా, వాళ్ళ డేట్స్ ఏదో చెప్తారు దాన్ని ఫాలో అప్ అయిపో అంటున్నారు. నేను అలానే నిలబడి ఉన్నాను. ఏంట్రా హ్యాపీ కదా, ఇంకేంటి అని మాడాలా అన్నారు. నేను వెంటనే నిక్కర్ అంటే బాగోదని నేను డెసిషన్ తీసుకున్నాను సార్ అన్న. ఏంటి, నేను రైటర్ అయిపోతా అలా. రైటర్ ఏంట్రా అన్నారు. నేను రైటర్ అయిపోతాను సార్, నాకు ఇలా వేషాలు వద్దల్లా. ఏం తమాషాగా ఉందా, నువ్వే కదరా ఏమవుతావు అంటే, నాకు ఏదైనా పర్వాలేదు ఇండస్ట్రీలో అంటే, నువ్వు యాక్టింగ్ నీ కళా పోషకులు, నీ కళాకారుడు వల్ల లేదో పంపిస్తే ఇలా అంటా వెళ్తారు. ఇప్పుడు చెప్పేసి లేదు వాళ్ళు నిక్కర్ అంటారన్న. చాలా కోపం వచ్చింది. నిక్కర్ అయితే చేయవా అన్నారు. ఆ చేయని ఊర్లో గొడవ చేస్తారు సార్, ఫ్యాన్స్ ఊరుకోరన్నట్టు బిల్డప్ ఇస్తున్నాం. ఆయన చాలా అంటే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది,
వీడు ఒక దాని మీద స్థిరంగా లేడని ఆయన కోపం వచ్చింది. సరే అయితే ఊరికి బయలుదేరా అన్నారు. లేదు సార్ నిజంగా చెప్తాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్ మీ దగ్గర ఉండిపోతాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్. ఎందుకంటే ఊరు వెళ్ళాను చెప్పొచ్చా, అనుషకి చెప్పొచ్చా, మా పేరెంట్స్ చెప్పొచ్చా, జెండా పాతి పిలుస్తారు